ఈ సోకాల్డ్ లిబరాండ్ల కంటే కూడా చాలా బ్యాలెన్స్డ్గా, కన్స్ట్రక్టివ్గా, పర్ఫెక్ట్గా రియాక్షన్ ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. 15 మినిట్ డైలాగులు వేసి జనాల్ని రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారు అనేది ఆ విమర్శ ఎలాగూ ఉంటుంది. కానీ దేశం పైన శత్రు దేశం ఈ టెర్రరిస్టుల కోణంలో దాడి చేసినప్పుడు మనమంతా ఒకటిగానే ఉండాలి. ఆ పాకిస్తాన్ పుండాకోరు దేశానికి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. అందరూ కూడా ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు చేసినటువంటి దాడికి నిరసనగా ఆ దేశానికి వ్యతిరేకముగా నల్ల రిబ్బన్లు ధరించి అందరూ అంటే ముస్లిమ్స్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయాలి అని ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ నినాదాలతో ఈ యొక్క నిరసన చేపట్టారు. ఒకసారి చూద్దాం ఆ వీడియో. అలాగే ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచినటువంటి దేశం. ఈ దేశాన్ని మనం మతము అనేది మస్తిష్కం నుంచి తీసి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ రోజు నుంచైనా మతం కంటే ఎక్కువగా ప్రాధాన్యత దేశానికి ఇవ్వాలి. హిందువులకు ఎలాగూ అది ఉంటుంది. ఇతర మతాల వారికి ఈ విషయంలో కాస్త జాడ్యం ఎక్కువగా నూరిపోస్తూ ఉన్నారు అనేది సహజంగా ఉన్నటువంటి వాదన. దానిని అధిగమించి ఇలా ముందుకు వచ్చి దేశం ముందు ఇంకా ఏది కూడా ప్రియారిటీ కాదు అనేలాగా కనుక ఉంటే ఏ పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్లు వచ్చినా కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఈ ఉగ్రవాదులు కూడా ఎందుకు ఇంత టాక్టికల్గా ఈ మతం ఆధారంగా దాడి చేసి దాన్నే ఎక్కువగా ఎక్స్పోజ్ చేశారు అనే దానికి కూడా ఒక విశ్లేషణ మనం గ్రహించాలి. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా మా ఉగ్రవాదులకి మా పాకిస్తాన్కి సపోర్టు చేస్తారు, అందుకనే మేము వాళ్ళని చంపము అనేలాగా మనం అనుకోవాలని ఇతర హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మతాల వాళ్ళు అనుకొని ఇక్కడున్నటువంటి ఒరిజినల్ నిఖార్స్ అయినటువంటి భారతీయ ముస్లింల మీద విషం చిమ్మడానికి అడ్డుగోడలు మనలో మనం కొట్టుకోవడానికి అని చెప్పి ఈ విధముగా మతం ఆధారంగా చేసినటువంటి దాడుల్ని బాగా ఎలివేట్ చేసే దాంట్లో ఈ టెర్రరిస్టులు సక్సెస్ అయ్యారు. కానీ చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు తెలుసు, టెర్రరిస్టులకు సపోర్ట్ చేసేటటువంటి వాడు భారతీయుడైనా, విదేశీయుడైనా, ఇంటోడైనా, బయటోడైనా టెర్రరిస్టే అవుతాడు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడిన వాడు ఏ మతస్థుడైనా వాడు భారతీయుడే అవుతాడు. వీళ్ళందరూ కూడా నిఖార్సైన భారతీయులుగానే మనం పరిగణించాలి. అలాగే భారతదేశం జోలికి ఎవడన్నా వస్తే మతాలకు అతీతంగా ముందుకు రావాలి. ఈ యొక్క విషయంలో మిగతా పార్టీల కంటే వాళ్ళు ఆడే డబుల్ గేమ్స్ కంటే కూడా అసదుద్దీన్ ఓవైసీ చాలా స్పష్టంగా బిహేవ్ చేశారు, అర్థవంతంగా బిహేవ్ చేశారు. మీరు ఆ విజువల్స్ చూడవచ్చు. ఫ్రైడే ప్రార్థనల అనంతరం ఆయన మసీదుల దగ్గర నల్ల రిబ్బన్లు ఇవ్వడం జరుగుతోంది. అనంతరం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే ఎవరైతే ఇంకా మతం మత్తులో జోగుతూ పాకిస్తాన్ టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు చేసిన దాడిని చూసి ఆనందిస్తూ ఉన్నారో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించేయాలి. అటువంటి వారిని పట్టుకొని జైళ్లలో పెట్టాలి. అలాగే ఉగ్రవాదులు చేసినటువంటి క్రైమ్ని నార్మలైజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి.